వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. మిథునం మరొక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. ఓకే. స్టోరీలోకెళ్దాం పదండి. టైం 10 అవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్‌లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. అటు నుంచి ఓ వ్యక్తి చెప్తున్నాడు. సార్, నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకి రమ్మంటారు? 7 గంటలకి రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్‌ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ 35 ఏళ్లు బ్యాంకులో పనిచేసి 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్ లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్నా హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు. యాక్టివ్‌గా. 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేటప్పుడు చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బాయ్ చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన ఇద్దరు కూతుళ్లు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా. భార్య ఉండగానే ఇద్దరి పెళ్లిళ్లు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో కృష్ణమోహన్ తన సొంత ఇంటిపైన నివాసముంటూ క్రింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చకచకా అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగానే చదువుతూ, ఆకలింపు చేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ నలుగురు జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతినిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్‌గా చేరేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుక భాగంలో వాళ్ళు నివాసం ఉంటారు. అలా అన్నీ ఏర్పాటు చేసుకొని ఏ ఆటంకమూ లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. రోజూ కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్లు సతాయిస్తారు. డాడీ, ఎందుకు అక్కడలా ఒంటరిగా? ఇక్కడకు రండి, మాతో ఉండొచ్చు అనే అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్‌కి. మామగారిని ఎత్తి పెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ళంటే కృష్ణమోహన్‌కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువైంది రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనను మర్యాదపూర్వకంగా తోసిపుచ్చాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్ళకు కొత్త నిశ్చింత. అప్పటికి వాళ్ళ తండ్రి తెలియకుండా ఇంట్లో ఉండేవాడి వంటావిడకి ఫోన్లు చేస్తూ డాడీ ఎలా ఉన్నాడు అని ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు. రహస్యంగా కూతుళ్ళను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నల్లో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకొని, చదువుకొని చక్కగా మెట్నింటిలో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మేటర్స్ అన్ని కేసులు చూడడంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరికి వస్తుంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్‌కు ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకొని వివరాలు తెలుసుకుంటాడు. తరువాత జూనియర్స్‌కి అప్పజెప్తాడు. ఏమేమి చెయ్యాలో చెప్పు సతీష్. అతని తమ్ముడు రాఘవని కూడా పరిచయం చేశాడు. కృష్ణమోహన్‌కి ఎందుకొచ్చారో వివరాలు అడిగాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు. 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం వారిద్దరి కొడుకులే. కోడళ్ళ ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి సరిసమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి వల్ల ఎక్కువైంది. ఎలాగైనా అత్తయ్య గారి నుంచి ఆస్తి చేజించుకోవాలని. సతీష్, రాఘవ చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అంచుతేజ కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకి వచ్చేలా చూడమని. వారిచ్చిన పత్రాలు, కాపీలు తీసుకొని చదివాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్ళకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయని పేరు చూశాడు. సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు. మాటల్లో అడిగాడు. ఏ ఊరు మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ, తల్లిది కావలి. సతీష్ బ్రతిమిలాడుతూ అడిగాడు. ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్. మీరు అడిగిన ఫీజు మీకిస్తాం. మీ
తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు. లేదు సార్, మా భార్యలకు ఆవిడంటే పడదు, అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరు ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒక మారు చూశాడు. ఆవిడ వయసు 52 విషయం అర్థమైంది కృష్ణమోహన్కి. అందరూ బలవంతంగా ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చినట్టు మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా, ఇంకేంటి సమస్య అన్నాడు. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా, ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి, అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు, మీరు ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చేయాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేట్లు ఉన్నారు, ఫీజు తప్పకుండా చూస్తాను, 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలీపురం శారదాంబ వృద్ధాశ్రమంలో అడ్రస్ గూగుల్ వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ రెండూ దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్ళు అల్లులతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకొని వచ్చేసరికి 8 అయ్యింది. రోజు 9ంటికి టిఫిన్ చేసి కింద ఆఫీస్లో కూర్చొని 10ంటికి కోర్టుకు బయలుదేరుతాడు. వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8ంటికి టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున 8 గంటలకే ఇద్దరు జూనియర్స్ వస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలీపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమైంది. అది కూడా చిన్నది. ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికీ అంతగా తెలియదు. ఎలాగోలా కనుక్కొని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ని అడిగాడు సత్యభామ అని పేరు గల ఆవిడని పిలవమని. వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు అందులో. అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిల్చునున్నాడు. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది ఆమె. దగ్గరకు వస్తానే పోల్చుకోగలిగాడు ఆమెని. వస్తూనే నమస్కారం అంది. తను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి తేరిపారా చూసింది. ఓహ్, మీరా అంది ఆశ్చర్యంగా. ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపలికి రండి, కూర్చొని మాట్లాడదాం అంది. చిన్న హాలులో ఒక టేబుల్, 2 కుర్చీలు వేసున్నాయి. అతిథులు వస్తే కూర్చునేందుకు ఇద్దరూ కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడ తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తన స్కూల్ నుంచి రాగానే తన పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి. అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషత్ హై స్కూల్లో తండ్రి కోర్టులో గుమాస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్నా చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఓ పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు. పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకు 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో గుమాస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారారు కృష్ణమోహన్. చెల్లెలు శకుంతల 2వ క్లాస్. సత్యభామ కూడా 2వ క్లాస్లో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తన అన్నయ్యను సత్యభామ ఎక్కడ లాక్కెళుతుందో అని నువ్వు బావా అని పిలువు అని చెప్పింది. అప్పటి నుంచి సత్యభామ బావా అని పిలుస్తుండేది కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికెళ్ళి చెప్పాడు. బావా అని పిలుస్తోంది. పర్వాలేదురా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్స్. మాట అంటే కృష్ణమోహన్కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి సత్యభామ అంటే తమంత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు. రెండోది చలాకీగా అందంగా ఉండే పోతబోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలో ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా అనుకువగా, ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. ఆ 2 కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒకటిగా ఉండేవాళ్ళు. ఏ పండుగైనా, ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవాళ్ళు. అలా 2 ఏళ్లు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్ళు. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్నకి వేరే ఊరికి
బదిలీ అయ్యింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు, పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కావు. ఇళ్లల్లో ఉత్తరాలతోనే సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం 10 రోజులు పట్టేవి. చేరేందుకు కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. అందులోనూ 9వ తరగతి చదివేటప్పుడు నందితిమ్మన గారు పారిజాతాపహరణం అన్న పద్య కావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకు ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికల్లో ఏ మార్పు కనిపించలేదు. ఆమెలో తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకి అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తుంది అనుకున్నాడు. అలా తనను చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు? బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలు అన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్ వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేయడంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధతో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్లి చేయాలని తల్లి తపన పడి ఇద్దరు మగపిల్లలున్న గోవిందరావును ఇచ్చి చేసింది. ఆ ఇద్దరు పిల్లలకు తల్లయితే అయింది కానీ తను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంలో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలగలేదు. ఆ దూరం పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాన్మరణంతో ఆమె ఒంటరయ్యింది. కొడుకులు, కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజూ నానా మాటలు అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోంలో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేటప్పుడు చాలా నిర్లిప్తంగా ఉచ్చరించింది. ఆమె మొహంలో ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయమంతా చెప్పాడు. కృష్ణమోహన్ ఏమి చేయమన్నావు అని అడిగాడు. నా పేరున ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేయండి. నాకు ఆ ఆస్తి ఎక్కర్లేదు. ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను అంది స్థిరంగా. ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్లకు ఇచ్చేస్తే మరి రేపు వాళ్లకు నీకు ఏ సహాయం చెయ్యకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు తేరుకొని. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను. నా ఒక పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. అదే నీ నిర్ణయం అంటావు. ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చి అడిగాడు. ఒక అడ్వకేట్గా అవును, నాకు వద్దు. వాళ్ళనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు? కొంచెం ఆలోచించు అన్నాడు. పర్వాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరు అంతగా ఆలోచించకండి. నా గురించి కొన్ని బ్రతుకులంతే, అలా రాలిపోవాల్సిందే అంది తెంచుకున్న నవ్వుతో. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్టు ఉంది, వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని. ఓ, నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్ట్ అంది బెంగతో అన్న బెంగ. మరి ఎప్పుడు చేరుతావు అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓహ్, తప్పకుండా అంది. మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించేటప్పుడు చెప్పారు, వాళ్ళని ఎప్పుడూ విసిగించొద్దని. ఏదన్నా అవసరం ఉంటే ఆశ్రమం మేనేజర్ వాళ్ళతో మాట్లాడుతాడు. నా తరపున అన్నీ చెప్పారు. వాళ్ళకి నన్ను చూడటం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే, నీ బట్టలు అవి తెచ్చుకో, నాతో వెళ్దాం మా ఇంటికి అన్నాడు. ఈలోపు ఆశ్రమం మేనేజర్ వచ్చాడు. అతనితో చెప్పింది సత్యభామ తను ఖాళీ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలలు డబ్బు కట్టాలి మీరు ఉన్నందుకు. అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కి ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదర్ వెళ్తానంటున్నారు, బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అని. ఇంతలో సతీష్ సత్యభామకి ఫోన్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అని. కృష్ణమోహన్ సైగ చేశాడు తన పేరు చెప్పొద్దని. తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా కుదిరింది అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళిన తరువాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు. అతను జేబులోంచి డబ్బులు తీసి అతని చేతిలో పెట్టాడు. అయ్యో, మీరెందుకు ఇవ్వడం అంది సత్యభామ నొచ్చుకుంటూ. పర్వాలేదులే, నీ జీతంలో కట్ చేస్తాను నెల నెల అని చెప్పాడు. రూంలోకెళ్ళి తన సూట్
కేస్‌తో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతిలోంచి సూట్ కేస్ తీసుకున్నాడు. సత్యభామని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్‌కి చెప్పాడు. ఇవాళ కోర్టుకి రావడం లేదని, వాళ్ళని మేనేజ్ చెయ్యమని చెప్పాడు. అంతా ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవే అని సమాధాన పడ్డాడు. సామాన్యంగా కోర్టుకెళ్ళడం మానడు కృష్ణమోహన్. ఇంటికెళ్ళగానే వంట మనిషిని పిలిచి సత్యభామని గెస్ట్ రూమ్‌లో ఉండేట్లు ఏర్పాటు చేయమని చెప్పాడు. తను కిందికి ఆఫీస్‌కి వచ్చి కూర్చున్నాడు. వంట మనిషి ఆమె భర్తని పిలిచి సత్యభామ తన గెస్ట్ అని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అన్నారు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంకి పైకి వెళ్ళాడు. అప్పటికే సత్యభామ అటూ ఇటూ తిరుగుతోంది. హాల్లో కృష్ణమోహన్ వెళ్ళగానే అడిగింది. తనకి ఇంకా పనేమీ చెప్పలేదని, రేపట్నుంచి చెప్తానని చెప్పాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. బాల్యం నెమరు వేసుకున్నారు. ఎన్నో కబుర్లు, జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. రెస్ట్ తీసుకోమని చెప్పి తను తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సాయంత్రం అయింది. హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది సత్యభామ. సాయంత్రం అయితే కృష్ణమోహన్ చాలా బిజీ అవుతాడు క్లయింట్స్‌తో. మాట్లాడటం పూర్తయ్యేసరికి రోజూ రాత్రి 9 అవుతుంది. తరువాత జూనియర్స్‌తో కాసేపు రేపటి కేసుల గురించి డిస్కస్ చేస్తాడు. ఆ రోజు టైం 8 కాగానే ఇవాళ నేను తొందరగా వెళ్తాను అని జూనియర్స్‌కి చెప్పి పైకి వచ్చాడు. హాల్లో టీవీ చూస్తున్న సత్యభామ లేచి నిల్చుంది. కృష్ణమోహన్ని చూడగానే కూర్చోమని చెప్పి తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వంటావిడ ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. నిన్నొకటి సూటిగా అడుగుతాను. ఏమీ అనుకోవు గదా అన్నాడు సత్యభామ వైపు చూస్తూ. నా పోస్టు పదిలమే కదా, నన్ను తీసెయ్యవు కదా అంది. ఎందుకంటే వంటావిడ ఆమె భర్త ఉన్నప్పుడు ఇంక తన అవసరం ఆ ఇంట్లో లేనట్లే అని తన ఒక అభిప్రాయానికి వచ్చింది. అప్పటికే ఆమె మొహంలో కంగారు చూసి తను అడగబోయే విషయానికి ఆమె ఎలా స్పందిస్తుందో అని భయపడ్డాడు. అంత వయసులోనూ నీకిష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తను ఎలా తీసుకుంటుందో అన్న మీమాంసలో ఆమె మొహం వైపే చూస్తున్నాడు. తొందరేమీ లేదు. ఆలోచించి ఒక నిర్ణయం ఒక వారం తర్వాత చెప్పు అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేదు. కొంత నిర్లిప్తత కనిపించింది కూడా. నీ మనస్సులో మాటలు నిర్భయంగా మాట్లాడొచ్చు అన్నాడు. మనమేమీ చిన్నపిల్లలం కాదు. శేష జీవితంలో ఒకరికొకరు తోడు కోసం నా మనస్సులో ఉన్న అభిప్రాయం చెప్పాను. నీవు నీ మనస్సులో మాట ఇబ్బంది లేకుండా చెప్పు అన్నాడు. కొంచెంసేపు ఆలోచించి పిమ్మట తను అంది. నా వైపు ఆలోచించి నా బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. మీ అమ్మాయిల అభిప్రాయం కూడా అడగండి. వారికి సమ్మతమైతే మీరు ఎలా చెప్తే అలా అంది. సరే ముందు డిన్నర్ చేద్దాం పదా అన్నాడు. భోజనం చేసిన తరువాత వీడియో కాన్ఫరెన్స్‌లో ఇద్దరి కూతుళ్ళకి సత్యభామ కథ మొత్తం చెప్పాడు. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పాడు. కూతుర్లు అల్లళ్ళు అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు చరుస్తూ తమ ఆనందం వెలిబుచ్చారు. ఎంతో హ్యాపీగా ఉంది డాడీ ఇవాళ అన్నారు. మరి మా మమ్మీని చూపించండి అని అడిగారు ఉత్సాహంతో. పక్కన కూర్చున్న సత్యభామ వైపు ల్యాప్టాప్ తిప్పాడు. అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఆమె ఏ అరమరికలు లేకుండా మాట్లాడింది. తను కేవలం నీడ కోసం అడిగితే మీ డాడీ తన జీవితాన్ని నాకు పంచుతున్నారు అంది. ఆనంద బాష్పాలతో గొంతు బొంగురు పోవడంతో నేను ఇందుకే అర్హురాలిని అవునో కాదో నాకు తెలియదు అని గద్గదంగా అంది. కృష్ణమోహన్ కూతుళ్ళు అలా అనకండి మమ్మీ, ఇక మా డాడీని మీ చేతుల్లో పెడుతున్నాము. మేము ఇక్కడ ఉన్నా మా మనసంతా అక్కడే ఉంటుంది. రోజూ రాత్రి మాట్లాడేంత వరకు ఆతృతగానే ఉంటుంది మాకు. ఈ రోజు నుంచి మేము కొంత రిలాక్స్ అవుతాము అన్నారు సంతోషంగా. అల్లుళ్ళు కూడా వరుస కలిపి అత్తయ్య గారు అంటూ వాళ్ళ మామగారి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. రోజు 11 వరకు మాట్లాడేవాళ్ళు. ఆ రోజు తెల్లవారుజామున 3 అయ్యింది. కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళిద్దరికీ అమెరికాలోనే పెళ్లి చేశామని బలవంతం చేశారు. ఒప్పుకోక తప్పలేదు కృష్ణమోహన్‌కి. ఎన్నోసార్లు రమ్మన్నా బ్యాంకులో బిజీగా ఉండడంతో అమెరికా వెళ్ళలేకపోయాడు. భార్య చనిపోయిన తరువాత న్యాయవాద వృత్తిలో పడి ఇదిగో వస్తా, అదిగో వస్తా అంటూ పొడిగిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇక వెళ్ళి తన కూతుళ్ళు అల్లుళ్ళను చూసి రావచ్చు అనుకున్నాడు. అందరూ బాయ్ చెప్పి సెలవు తీసుకున్నారు. ల్యాప్టాప్ మూసేసి మళ్ళీ సంశయంగా అడిగాడు. నీకిష్టమే కదా అని. సత్యభామ ఏమీ మాట్లాడకుండా కృష్ణమోహన్ పాదాలను తాకింది. 2 కన్నీటి బొట్లు అతని పాదాలను స్పృశించాయి. నీ ఆస్తిని మీ పిల్లల పేర రాసేసి మనం అమెరికా వెళ్ళి పిల్లల సమక్షంలో మన పెళ్ళయ్యేంత వరకు ఇలానే విడిగా ఉందాం. ఈ ఇంట్లో నీకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. నీవు ఈ ఇంటికి సర్వాధికారినివి. మా అందరినీ నువ్వే చూసుకోవాలి. నీవు సంతోషంగా ఉండొచ్చు అన్నాడు. కృష్ణమోహన్ సరే బావా అంది. సత్యభామ బాల్యం రోజులు గుర్తుకొచ్చి బావా అన్న సంబోధన విన్న కృష్ణమోహన్‌కి చిన్నప్పటి సత్యభామ గుర్తుకొచ్చి హమ్మయ్య అనుకున్నాడు. ఆనందంగా ఇద్దరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్లే రెండో రోజు సతీష్, రాఘవ్ ఇద్దరూ వచ్చారు. రాత్రి 7 గంటలకి. పైనున్న సత్యభామని పిలిపించాడు. కృష్ణమోహన్ ఆమె సమక్షంలోనే వాళ్ళిద్దరికీ అన్ని విషయాలు చెప్పాడు.
తను ఆమెని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామన్న సంగతి కూడా చెప్పాడు. వాళ్ళ మొహంలో లిప్తపాటు ఆందోళన కనిపించింది. ఎక్కడ ఈ లాయర్ గారు ఆస్తి మొత్తం తన చేజిక్కించుకుంటాడో అని వారి సందేహాన్ని గమనించి కృష్ణమోహన్ చెప్పాడు. ఆస్తి మొత్తం మీ పేరనే రాస్తోంది. ఆ భయమే మీకు వద్దు. ఇప్పుడు తనకి నేను నా కూతుళ్ళు ఉన్నాం. ఆమె పట్ల మీకు తల్లి అన్న అభిమానం ఉంటే చాలు. ఇక మీరేమీ వర్రీ అవ్వకండి అన్నాడు. నవ్వుతూ ఆస్తి వాళ్ళకే అన్న మాటతో సతీష్ రాఘవ్ మొహంలో వెలుగొచ్చింది. ఇద్దరూ లేచి తల్లి పాదాలకి నమస్కరించారు. కొద్ది రోజులకి ఆస్తి వారి పేరు రాయడం జరిగిపోయింది. కృష్ణమోహన్ తన బంధువులకు, స్నేహితులకు సత్యభామను తమ పెళ్లి చేసుకోబోతున్న సంగతి చెప్పాడు. అందరూ ఎంతో సంతోషించారు. చాలా మంచి పని చేస్తున్నావురా నువ్వు అని ప్రాణ స్నేహితులు పదే పదే పొగిడారు. నువ్వు ఒంటరిగా ఉంటే మాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు మాకు కాస్త రిలీఫ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జూనియర్స్కి కేసులు మరియు ఆఫీస్ వంటావిడ ఆమె. భర్తకి ఇంటి బాధ్యత అప్పగించి కృష్ణమోహన్, సత్యభామ అమెరికా వెళ్లారు. కృష్ణమోహన్ కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళని చూడగానే ఎగిరి గంతేశారు. పెళ్లి ఏర్పాట్లు సింపుల్గా చెయ్యండిరా, కేవలం దండలు మార్చుకుంటాం అన్నా. వాళ్ళు ఊరుకోలేదు. అన్నీ శాస్త్రోక్తంగా అమెరికాలో ఉన్న తమ బంధువులని, స్నేహితులందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల, ఆమె భర్త, పిల్లలు అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు 2 రోజుల ముందే వచ్చారు. సత్యభామని చూసి శకుంతల ఆనందపడింది. ఇద్దరు స్నేహితురాళ్ళు మనసు విప్పి చాలా కబుర్లు చెప్పుకున్నారు. సత్యభామ తన వదినైనందుకు శకుంతల అమితంగా సంతోషించింది. కృష్ణమోహన్ కూతుళ్ళు సత్యభామని నెత్తిన పెట్టుకున్నంత పని చేశారు. అమ్మకు ఎన్నో బహుమతులిచ్చారు. వాళ్ళు వారి ప్రేమానురాగాలను చూసి ఆమెకు నోటమాట రాలేదు. తన జీవితం ఇంత మంచి మలుపు తిరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇది కలా నిజమా అన్న సందేహం ఆమెను కొన్ని రోజులు పట్టి పీడించింది కూడా. కొద్ది రోజులు కూతుళ్ళ దగ్గరుండి యూరప్ ట్రిప్కి బయలుదేరారు కృష్ణమోహన్. సత్యభామ కూతుళ్ళు సత్యభామకి ఓ ఖరీదైన మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. యూట్యూబ్లో పదే పదే మిథునం సినిమా చూస్తూ ఆనందిస్తోంది సత్యభామ. అది గమనించాడు కృష్ణమోహన్. ఎందుకు అదే సినిమా అరిగిపోయేట్లు చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. తనకి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తను అనేకసార్లు చూశాడు ఆ సినిమాని. సత్యభామ అభిప్రాయం కనుక్కుందామని అడిగాడు ఆసక్తిగా. ఈ సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు దంపతులుగా చేసిన అద్భుతమైన నటన నాకు ఎంతో నచ్చిందండి. ఆ పాత్రల తీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం. ఓహ్! గుడ్. నాకు చాలా ఇష్టం. మనము వాళ్ళని ఫాలో అవుదాం అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. తప్పకుండా అంటూ అతని భుజంపై హాయిగా తలవాల్చింది సత్యభామ. Thanks for watching it. Please do like, share and subscribe my channel friends. Thank you.